న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరులో 15వ రోజు అంగన్వాడీలు వినూత్న రీతిలో సమ్మె చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వినిపించేలా ప్లేట్లు, గ్లాసులతో మోత మోగించారు. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వంతో జరిపే చర్చలలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి 15 రోజుల నుంచి మా యొక్క సమస్యల గురించి మేము ఇలా రోడ్డు మీద పడి మా సమస్యలు మేము పరిష్కరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈరోజు 15వ రోజు కారణంగా ఈ బుచ్చలతో మా యొక్క విన్నపాన్ని మీకు చేసుకుంటున్నాము. కనీసంగా మేము అడుగుతుంది కనీస వేతనం ఇవ్వమని. కనీస వేతనం కూడా లేకపోతే మేము ఎలా బతకాలి చెప్పండి. కనీస వేతనం ఇచ్చి మా యొక్క సమస్యలను 11 సమస్యలు మేము విన్నపించుకున్నాము. కానీ 11 సమస్యల మెయిన్ సమస్య ఏంటంటే ఈ కనీస వేతనం ఇవ్వమని. కనీస వేతనం లేకుండా మా కుటుంబాలు గడపడం కానీ మేము కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ 15 రోజుల నుంచి జీతాలు లేకుండా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా యొక్క సమస్యలని కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ యాప్లని, ఆ యాప్లని, ఈ యాప్లని మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ యాప్లు కూడా ఒకే యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్ ఒకటే, పోషణ ట్రాకర్ అని ఎఫ్ఆర్ఎస్ కాకుండా ఒకే యాప్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి 15వ రోజైనా మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని పిలిచి ఈ సమావేశాలలో మా సమస్యలు పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.